నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల ఆమోదం సంతోషమన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. విద్యార్థులు తమకిష్టమైన రంగాలలో రాణించాలన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ధర్మ రక్షణ కోసం మొగుళ్లపల్లి చేస్తున్న సేవలు అభినందనీయమన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పలు జిల్లాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామన్న రాచకొండ సిపి సుధీర్ బాబు. మంతని పిఎస్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రామగుండం సిపి ఎన్ శ్రీనివాస్. రైట్, డీటెయిల్స్ చూస్తే తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్శనాలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆమోదించడం అభినందనీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ, రాజ్యసభ్యులందరూ కూడా తిరుపతి లెటర్ మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషకరం ఉంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానం దర్శనం కావాలంటే భక్తులు చాలా ఇబ్బంది అయ్యేది. మొట్టమొదటిసారి 4 నెలలకి మరి ఈ లెటర్ ద్వారా భక్తులకు ఎంతో విశ్వాసం పెరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నా తమ్ముడు అనేటువంటి భావన కలిగింది ఈ రోజున. ఎందుకంటే ఆరియడం వల్ల మాకు ఎంతో సంతోషకరం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా బిఆర్ నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రామంతపూర్లోని స్ఫూర్తి డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఫెస్టివల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటల్లోనూ కల్చరల్ యాక్టివిటీస్లోనూ ఉత్సాహంగా పాల్గొనాలని, ప్రతి విద్యార్థి తను ఏ రంగంలో రాణించగలడో ఆ రంగాన్ని ఎంచుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. జాబ్స్ కానీ అవసరం ఉంటే నా దగ్గర రండి, లేదు నా దగ్గర లెటర్ తీసుకోండి, నా దగ్గర ఫోన్ చేయండి. మీకు ఏ అవసరాలు ఉన్నా నేను ఉండే బాస్తాను, మీకు అందరు సాయం చేసే బాస్తాను. సురేష్ అన్న, ఎవరికైనా నీ స్కూల్కి ఎక్కి పోతుందంటే ఎక్కడన్నా పై చదువులలో పోతే మీకు కూడా ప్రెస్టేజెస్. కాబట్టి మీరు మంచిగా ఎవరు ఉంటే నా దగ్గర పంపానని మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పండి. ఎందుకంటే చాలా మంది నేను కడతా ఉన్నాను, ఇంకా కూడా అందరూ కూడా కడతాను. మీరు అందరు మంచి చదువుకుంటే డెఫినెట్ గా కట్టే బాధ్యత నాది. అదే కాకుండా ఇంకా మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా మీరు సురేష్ అన్న చెప్పండి, నేను తప్పకుండా చేస్తానని చెప్పి కోరుకుంటూ. ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ దాసాంజనేయ స్వామి గుడిలో మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 41 రోజుల పాటు నిత్య అన్న ప్రసాదం నిర్వహించారు. చివరి రోజున అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. మహాపడి పూజలో ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మొగుళ్లపల్లి యువసేన ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ధర్మాన్ని కాపాడుతున్నాయని, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరారు. మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే కార్యక్రమానికి చాలా మంది దాతలు సహకరిస్తున్నారని తెలిపారు. పూజ చేసుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, మరీ ముఖ్యంగా దేవాలయం మీద జరుగుతున్న దాడులు కావచ్చు, ఈ మధ్యనే మెడ్చల్ లాంటి సంఘటన అండ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో అయ్యప్ప స్వాముల మీద అవమానకరంగా ప్రవర్తించడము, ఇదంతా నేను గౌరవనీయ డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా ధర్మాన్ని, మా మతాన్ని ఎవరు ఇస్తారాకులు చాలామంది స్వాములు దాతల రూపంగా ఇచ్చేసి నన్ను ప్రోత్సహిస్తూ ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది ఎందుకంటే అయ్యప్ప స్వాములు కఠోర దీక్షతోటి ఉండి నియమ నిబంధనలతోటి ఏకభుక్తం భోజనం చేస్తారు. కాబట్టి దైనందిక జీవితంలో వంగి వడ్డించి ఆ స్వాములు తినే వారికి ఓపికతోటి ఉంటున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, దాతలకు, మరియు ఇక్కడ వీక్షిస్తున్న వారికి, చూస్తున్న వారికి, మరియు భిక్ష చేసిన స్వాములకు అందరికీ భగవంతుడు స్వామి కృపా కటాక్షాలు ఉండి అందరూ బాగుండాలని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు, సంతు నిరామయ భద్రాని దుఃఖ భాగ్యతు, స్వామియే అందరూ బాగుండాలి స్వామి, అందులో నేనుండాలని కోరుకుంటూ సదా మీ సేవలో మొగుళ్లపల్లి ఉపేందర్ స్వామి.
రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు. మొహమ్మద్ షేక్, ఇమ్రాన్లు జల్సాల కోసం బైకులను దొంగిలించి నారాయణపేట జిల్లాలో తక్కువకు విక్రయిస్తున్నారని, చైతన్యపురి ఎక్స్ రోడ్లో తనిఖీల్లో పట్టుబడ్డారని, నిందితుల నుండి 46 లక్షల విలువైన బైకులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దీంట్లో ముఖ్యంగా 30 మోటార్ బైక్స్ డిఫరెంట్ కమిషనరేట్స్లో చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్లో చేశారు. మొత్తం 30 బైక్స్ను ఒక 3 నేరస్తుల నుంచి నేరస్తు ద్వారా చేయబడినటువంటి ఈ దొంగతనాన్ని నేరస్తులు పట్టుకొని అరికట్టడం జరిగింది. దీని విలువ 46 lakh rupees ఉంటాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి, దాని తర్వాత అతని ఫ్రెండ్ మొహమ్మద్ షేక్ అనే 2 వ్యక్తులు, తర్వాత ఇంకొక ఇమ్రాన్ కూడా ఉన్నాడు, అతన్ని మేము పట్టుకోవాలి. టోటల్ 3 వ్యక్తులు, 2 వ్యక్తులు మేము పట్టుకున్నాం. దీంతో వీళ్ళు ఏంటంటే ఏఆర్ ఫోర్స్ కూడా దీనికోసము ఒక జోన్కు 50 మంది మినిమం ఆఫీసర్స్ వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ 1 AM వరకు ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్. ఇప్పటివరకు మన నోటీస్ రాలేదు, రీసెంట్గానే ఉన్నట్టు ఉంది. కానీ వాళ్ళు మాకు పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని తీసుకురావడము, వాళ్ళ డ్రెస్ ప్యాటర్న్ సరిగా లేకపోవడం ఉంటే, వాళ్ళ డ్రెస్ కానీ ఇట్లా అటైర్ సరిగా లేకుండా ఉంటే. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మంతని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు మొక్కును అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం సిపి రైటర్ రూమ్, లాక్ అప్ రూమ్ పరిశీలించారు. రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అలాగే ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత మీడియాలో అలాట్ అయినాయి కొత్తగా. దట్ ఈస్ వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగా వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా, వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి పిటిషన్కి రిసీట్ ఇస్తున్నారా, ఆ రిసీట్ని మన ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారా లేదా నాకు చెక్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్రెడీ సీమ్లెస్. చంద్రాయనగుట్ట పోలీసులు బార్కాస్ పరిధిలోని ఆల్ సాదీ ఫంక్షన్ హాల్లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, యాంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింటెండెంట్ సాయి చైతన్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సౌత్ ఈస్ట్ జోన్ మరియు టీజీఎన్బి ఆధ్వర్యంలో ఇక్కడ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ లోకల్లో ఉన్న పెద్ద మనుషులు, లేడీస్, తర్వాత అట్లానే పిల్లలందరినీ పిలవడం జరిగింది. దీనిలో డ్రగ్స్ వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయి, డ్రగ్స్ బయట దేశాలు మన మీద డ్రగ్స్ ద్వారా ఎట్లా యుద్ధం చేయడానికి ట్రై చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే కూడా బయటికి రాలేడు, వస్తే గ్యారంటీ అని పట్టుకోవడం జరుగుతుంది. అందరికీ మరి ఒకసారి ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నాం అందరితో. మళ్ళీ అట్లానే సేమ్ టైం రిక్వెస్టింగ్ దెమ్ టు హ్యావ్ ఎన్ డ్రగ్ ఫ్రీ లైఫ్, డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ అండ్ డ్రగ్ ఫ్రీ లైఫ్. అట్లానే అందరికీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే డ్రింక్ అండ్ సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. మన కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు. మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 14వ తేదీ వరకు శబరిమలలోని నీలక్కల్ మార్గ మధ్యంలో అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు అల్పాహారం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఉస్మాన్ గంజ్లోని బాస్ ప్రధాన కార్యాలయంలో శబరిమలలో నిర్వహించే అన్నదాన కార్యక్రమ బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ఎవరైనా దాతలు ఆర్థిక వస్తు రూపేణా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. గత 16 సంవత్సరాలుగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి హైదరాబాద్ ఉస్మాన్ నుంచి వారు శబరిమలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా శబరిమల పోయి వచ్చే భక్తులకు నీలకల్ దారిలో అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతిరోజు 23 గంటల వరకు నిరంతరంగా ఏర్పాటు చేస్తున్నాము. కావున ఎవరైనా భక్తులు దీనికి సహకరించాలన్నా, ఒక 5 మందికి భిక్ష పెట్టాలనుకున్నా ఆ స్వాములు హెల్ప్ నీడికి ద్వారా మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. ఓం స్వామియే శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. శరణం శ్రీ గురువారప్ప. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి హైదరాబాద్ నుండి ప్రతి ఏటా శబరిమలలో అక్కడ శబరిమలకు వెళ్ళి వచ్చే భక్తులకు ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్ళి భక్తి ప్రవృత్తులతో దర్శించుకున్న భక్తులకు నీలక్కల్ సమీపంలో అన్నదాన కార్యక్రమం ఉంది. దీనికి గత 16 సంవత్సరాల నుంచి మా సభ్యులు, డోనర్స్ మరియు వాలంటీర్లు ఎంతో కృషి చేసి ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ దీన్ని మీ యొక్క ఆశీర్వాదం ద్వారా సహకరించి helpanyneedy.in ద్వారా మీ యొక్క విరాళాలు అందజేసి అక్కడ చేసే అన్నప్రసాద కార్యక్రమంకి మీ వంతు కృషిగా, మీ వంతు సేవగా ఈ యొక్క కార్యక్రమానికి helpanyneedy.in ద్వారా మీ యొక్క సేవలు అందించండి, మీ యొక్క విరాళాలు అందించండి. స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అన్నదాత సుఖీభవ సుఖీభవ. యువత మత్తు పదార్థాలను విడాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, కేపీహెచ్బీసీఐ వెంకటేశ్వరరావు కోరారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీలో భాగంగా సే నో టు డ్రగ్స్ ర్యాలీలో పాల్గొని యువతకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో మరి యువత మత్తుకు అలవాటు పడుతున్నారు, గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. మరి దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరిగింది. దీనికి పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ, మన వెంకటేశ్వర గారు, సుమన్ గారు, అనేక మంది డాక్టర్లు, అడ్వకేట్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇది చాలా అవసరం. ఈ యొక్క అవేర్నెస్ చాలా అవసరం. చాలా మంది యువత ఈరోజు మరి గంజాయికి కానీ, డ్రగ్స్ కానీ 10వ తరగతి నుంచే వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, పోయి కొట్లాడుతూ ఉన్నారు, పొద్దున లేవట్లేరు, స్కూల్కి పోవట్లేదు, కాలేజీకి పోవట్లేదు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అనేక రకాలుగా మరి వ్యసనాలతో మంచి మార్గంలో నడవాలంటే మత్తు వదలాలి. ఈ మత్తు వదలాలంటే తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి. ఎక్కడ ఎవరు మనకు కనిపిస్తే, అంటే 100% కనిపించిండు, ఒక మత్తు పదార్థాలు తీసుకొచ్చే విధంగా మనకు కనిపించింది అనుకో, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి 1908 లేకపోతే 100కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళని పట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకొని సద్వినియోగం చేసుకొని యువతను కాపాల్సిన బాధ్యత మనం ఉంది. కాబట్టి మీరందరూ ఆ రకంగా మరి ప్రయత్నం చేస్తారని చెప్పి సందర్భం మనసు. మరి స్వచ్ఛ భారత్ ఎక్కడైనా మన స్టేట్లో డ్రగ్స్ రావద్దు అని నిర్మూలించడానికి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము. ఈరోజు కాంతారావు గారు స్వచ్ఛ భారత్ దాంట్లో రోడ్ నెంబర్ 1లో కండక్ట్ చేస్తున్నారు. దీనికి అందరూ స్వచ్ఛందంగా వచ్చిర్రు. ఈ డ్రగ్స్ వలన యువత ఎంతో చెడిపోతుంది, ఉద్యోగ భవిష్యత్తు పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా కేసులు ఉండడం వలన పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, తల్లిదండ్రులకు కూడా శోభం మిగులుతుంది. కాబట్టి పిల్లలు చెడుదారి పట్టకుండా సే నో టు డ్రగ్స్ పాటించి తల్లిదండ్రులకు కానీ మన దేశానికి కానీ గౌరవం తీసుకురావాలి అని, ప్లస్ ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరికైనా 100 డైల్ కానీ 1908 కాల్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్కంటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత బేతు తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిఏ రమణారావుని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన నిందారోపణలు చేస్తూ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయగా బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుపతి రెడ్డిపై ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని ఏసీపీ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం ఈరోజు చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. ఈ సోషల్ మీడియాని ఎవరైనా మిస్యూజ్ చేసి ఎవరిపైనా నిందారోపణ చేస్తే లేదా ఫేక్గా న్యూస్ ఏదైనా చేస్తే గ్రూప్ అడ్మిన్లకి తర్వాత అది వైరల్ చేసిన వ్యక్తులందరి మీద కూడా ఐటీ యాక్ట్ 65 ప్రకారంగా కేసులు చేయడం జరుగుతుంది. తర్వాత బిఎన్ఎస్లో కూడా పరువు నష్టం కింద కేసులు ఖచ్చితంగా కేసు చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా సోషల్ మీడియా మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా మీరు దాని క్రెడిబిలిటీ ఇచ్చిన వార్త క్రెడిబిలిటీని బట్టి మీరు వైరల్ చేయవలసింది కోరుతున్నాం. లేదంటే మీ మీద కూడా తగిన సెక్షన్ బట్టి ఇది చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన దానిలో బేతి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి పైన మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అక్యూడ్ అబ్స్కాండ్ ఉన్నాడు, త్వరలో మీడియా సమావేశంలో సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా నియమించుకున్న వారికి తమ సెక్యూరిటీ ఏజెన్సీకి ఎటువంటి సంబంధం లేదని, తమ సెక్యూరిటీ సంస్థ పసారా నుంచి రిక్రూట్ చేసుకున్నట్లయితే తమకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పారు. ప్రైవేట్గా నియమించుకున్న దాంట్లో సెక్యూరిటీ సంస్థలు నిందించడం కరెక్ట్ కాదని వారు అన్నారు. రిపీట్ కావద్దని, అలాంటి సంఘటనలు మళ్ళీ చోటు చేసుకోవద్దని చెప్పేసి సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ఆల్ సెలబ్రిటీస్ని, ప్రజలని, క్లయింట్స్ని, అదర్ క్లయింట్స్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రాపర్గా ట్రైనింగ్ ఉన్నటువంటి ఏజెన్సీ వ్యవస్థను మాత్రమే సపోర్ట్ చేయండి. ఏ ట్రైనింగ్ లేనటువంటి బాడీ గార్డ్స్, బౌన్సర్స్, ఇంకా ఇతర సెక్యూరిటీ ఏజెన్సీస్ వారిని సపోర్ట్ చేయకూడదు. కేవలం పసారా అనేది ఒకటి ఈరోజు నడుస్తుంది. PSARA పసారా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ 2016 నుంచి మనకు అమల్లోకి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లాంటి ఏజెన్సీస్, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏజెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేయమని చెప్పేసి మీడియా ద్వారా ఏజెన్సీస్, సెక్యూరిటీ ఏజెన్సీస్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో సంధ్యా థియేటర్లో, ఆ సంఘటనలో ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగులు కాదు, వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా ఎంగేజ్ అయినట్టు అనేది తప్పిదం జరిగింది. ఏజెన్సీ వారు అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏజెన్సీ వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే FIRలో ఏజెన్సీ ఒక పేరు అనేది ఎంటర్ అయ్యేది. సో ఇక్కడ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. బట్ ఇలాంటి జరగకుండా నేను ఫ్యూచర్లో యాజ్ ఏజెన్సీ మన అసోసియేషన్ ప్రెసిడెంట్గా ముందుండి నేను నడిపిస్తానని చెప్పుకున్నాను. పటాన్చెరు నియోజకవర్గం జన్నార మండలం కాజీపల్లి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 181లో అక్రమంగా నిర్మించిన 5 బేస్మెంట్లు కూల్చివేశామని, ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ భూమిలో కట్టడాలు జరిపిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ PS పరిధి ఔషాపూర్ గ్రామంలో చోర్లు 2 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. కొట్టి రవీందర్ రెడ్డి ఇంట్లో 6 తులాల బంగారు ఆభరణాలు, 60,000 రూపాయల నగదు, మరో ఇంట్లో 15 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, 6,000 రూపాయలు చోరీ చేశారు. ఫిర్యాదులు అందుకున్న గట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 20 తులాల బంగారం, 2,20,000 క్యాష్ మొత్తం తీసేసి. గట్కేసర్ మండల్, మాది ఔషాపూర్ విలేజ్. మా ఇంట్లో ఆదివారం రోజు అయ్యప్ప మాల వేసుకున్న మా అల్లుడు పడి పూజ చేయించాడు. అలసిపోయి పడుకున్నాం. పొద్దున లేచినాము. లేచి పొలంకు పోయేసి వచ్చేలోపు 3:30-4 మధ్యలోనే ఇట్లా గోడ దుంకి ఇక్కడ ముగ్గురు వచ్చి ఇక్కడ బండి అక్కడ పెట్టి గోడ మీదకి దుంకి లోపల మొత్తం ఉన్నాయి లేని అన్ని తీసుకొని
20 తులాల బంగారము, 2,20,000 క్యాష్ మొత్తం ఎగనాకేసిర్రు. ఒక్క రూపాయి లేకుండా పెట్టిర్రు. అంతా అది జరిగింది ఇక్కడ. 4:30-5 గంటల లోపల వచ్చేవరకు ఇట్లా బయట పోయి వచ్చేవరకే ఇట్లా జరిగింది. తాళం వలగొట్టి లోపలికి పోయి క్యాష్ బంగారం అంతా తీసుకెళ్లారు. 20 తులాల బంగారం, 2,10,000 క్యాష్. వెంటనే పోలీస్కి కంప్లైంట్ చేసినాం. గట్కేసారు పిఎస్ కు ఫోన్ చేసినాము. వాళ్ళు వచ్చి అన్ని చెకప్ చేసిర్రు. డిసెంబర్ 31న మందు తాగి వాహనం నడపకండని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కోరారు. మందు తాగి వాహనం నడిపితే యాక్సిడెంట్ జరిగితే మీ వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతుందిగా, మీరు ఏ సెలబ్రేషన్ చేసుకున్నా మీ ఇంటి వద్ద చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి. ఈ వీడియో అన్ని కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశం చేస్తున్న వీడియో. ఒకవేళ మీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించండి. దయచేసి ఈరోజు డిసెంబర్ 31. అసలు డిసెంబర్ 31 అంటే మన భారతదేశం సంబంధించింది ఏ పండుగ కాదు. కానీ చాలామంది వ్యక్తులం డిసెంబర్ 31 అనేది ఏదో పెద్ద పండుగలాగా భావించి ఈరోజు చాలామంది విచ్చలవిడిగా మందు స్వీకరించి రోడ్లపైన డ్యాన్సులు చేసుకుంటా వాహనం నడుపుకుంటా వెళ్తారు. దావతల కుటుంబం నష్టపోతుంది. కావున డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా మీ ఇంటి దగ్గరే సంతోషంగా ఎంజాయ్ చేయండి. డ్రింక్ చేస్తారా, డ్యాన్స్ చేస్తారా మీ ఇష్టం. మేము వద్దంటే మాకు ఎలాంటి హక్కు లేదు. కానీ మీ అందరినీ కోరేది ఒకటే, మందు తాగి వాహనం నడపకండి, రోడ్ల మీదకి రాకండి. అమాయకమైన ప్రజలు ప్రాణాలు తీయొద్దని మీ అందరినీ 2 చేతులు జోడించి వినోపించుకుంటున్నాను. అబిడ్స్ తిలక్ రోడ్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో మనం ఫౌండేషన్ అంతర్జాతీయ సేవా సంస్థ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ చైర్మన్ అడ్వకేట్ డాక్టర్ కె చక్రవర్తిని పలు సంఘాల అధ్యక్షులు గజమాలతో ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా మనం ఫౌండేషన్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోనూ విదేశాల్లో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించడం, సేవా సంస్థలను గుర్తించే పురస్కారాలు అందిస్తున్నారని డైనమిక్ స్వచ్ఛంద సేవకుడుగా పిలువబడుతూ ప్రపంచ దేశాలలో తెలుగు రాష్ట్రాల కీర్తి ప్రతిష్టను కొనియాడాలా చేస్తున్న చక్రవర్తిని గౌరవించడం సంతోషదాయకమని డాక్టర్ కోడి తాతారావు అలియాస్ కిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దైవజ్ఞ శర్మ, మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, డాక్టర్ కోడి కిషోర్, కె సీత, అలీఖాన్, కె భాస్కర్ గుప్తా, అర్చన, మల్లేపల్లి వెంకట్రావు, సినీ ఆర్టిస్ట్ సురేష్, సావిత్రి, పట్నాల పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా కన్నుల పండుగగా ఈ వేడుకని చాలా చక్కగా నిర్వహించారు. సార్కి ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసుకోండి సార్. ఎందుకంటే అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి. ఇచ్చే పెద్ద పెద్ద ట్రోఫీల మీద, నంది అవార్డ్స్ మీద, తర్వాత ఇచ్చే ప్రతి ఒక్క మెడల్ మీద అందరూ మీ వైపే చూస్తున్నారు. సో చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇలాంటి బయట సభలకు రావటం, అండ్ దట్టు ఇంత ఆర్గనైజ్డ్గా వ్యవహరించి ప్రతి ఒక్కరిని కూడా, చిన్న పెద్దలు అందరినీ కూడా, ఎవరిని ఒకరిని ఎక్కువ చేయకుండా ఒకరిని తక్కువ చేయకుండా అందరినీ చాలా బాగా ప్రేమగా మీరు వారిని హక్కును చేర్చుకున్నారు, వారిని గౌరవించుకున్నారు. ఏ ఒక్కరిని వదిలేయకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు చాలా బాగా పిలిచినందుకు గౌరవించి సత్కరించారండి. నేను నా కుటుంబం ఇక్కడ ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమందితో కలిసి మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా నేను కూడా మీ మహాసాగరంలో ఒక డ్రాప్ ఇన్ ద ఓషన్ అవ్వాలని ఆశపడుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మెనీ మోర్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఆశీర్వదించండి. The boss of the bosses, the one and only legend. The legend of Manam Foundation is not an ordinary. గచ్చిబౌలి కాజాగూడ భగీరథమ్మ చెరువు FTL మరియు బఫర్ జోన్లో నిర్మించిన ఆక్రమణలను హైడ్రో అధికారులు కూల్చివేశారు. 20కి పైగా దుకాణాలను తొలగించడంతో నోటీస్ ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు మండిపడ్డారు.
కూకట్పల్లి వివేకానంద నగర్లోని నారాయణ ఈ టెక్నో హై స్కూల్లో రైతు దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పిల్లలు వివిధ రకాల వ్యవసాయ వృత్తులను కళ్లకు కట్టేటట్టు నాటకం ప్రదర్శించారు. దేశానికి రైతే వెన్నుముక అని ప్రిన్సిపల్ శ్వేత అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్స్ ఏజీఎం వేణుగోపాలరావు, కోఆర్డినేటర్ సల్మా, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్త సంవత్సరం పేరుతో వివిధ ఈవెంట్స్ అంటూ చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం పేరుతో గోవాకు, క్లబ్బులు, పబ్బులకు వెళ్లడం మంచిదేనా? ఇదేనా మన సంస్కృతి అని ప్రశ్నించారు. ఉగాది మన హిందువుల కొత్త సంవత్సరం అని తెలిపారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు వేడుకల పేరుతో హిందువులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. सभी मेरे सनातनियों को जय श्री राम। मैं मेरे सनातनियों को एक बात फिर से याद दिलाने के लिए यहां वीडियो बना रहा हूं कि जितने भी जो हमारे सनातनी हैं जानकर भी अनजान बनते हैं। आज 31 दिसंबर है, कल 1 जनवरी। जैसा ही 31 दिसंबर आता है, पता नहीं हमारे सनातनियों में एक अलग से उमंग जाग जाती है। अनेकों प्रकार के नए नए विचार वो लोग करते हैं कि 31 दिसंबर की नाइट में मैं क्या क्या करना है, मुझे क्या क्या करना है, क्या क्या योजना बनानी है। कुछ ऐसे भी हमारे सनातनी है कि मुझे कहाँ पार्टी पर जाना है, किस बार में जाना है, किस डांस बार में जाना है, मुझे बाइक किस रोड पर ज्यादा स्पीडली भगाना है। ऐसे विचार विमर्श हमारे सनातनी करते हैं। तो मेरे उन सनातनी भाइयों को आज मैं फिर से एक बार रिमाइंड, हमारा नववर्ष है, गुड़ी पड़वा, उगादी, यही हमारा नववर्ष है। यहां मेरे सभी हिंदू भाइयों को समझाना चाह रहा हूं। लेकिन पिछले वर्ष अगर हम देखेंगे कि 31 दिसंबर की नाइट में कितने लोगों का एक्सीडेंट हुआ, कितने नौजवान एक्सीडेंट में मर चुके, ये हमें 1 तारीख के पेपर में या 2 तारीख के पेपर में दिख जाएगा। कौन लोग अप्रैल में आता है, वो है उगादी, महाराष्ट्र में गुड़ी पड़वा कहते हैं, और चैत्र शुद्ध प्रतिबाधा, यह हमारा नववर्ष है, हिंदुओं का नववर्ष है। यहां मेरे सभी हिंदू भाइयों को मैं संदेश देना चाहूंगा, और जो सनातनी है आज की तारीख में नाचेगा झूमेगा, कल की तारीख में नाचेगा झूमेगा, वो अपने आप को सनातनी ना समझे। वो अपने आप को ये समझे कि अंग्रेजों द्वारा जो षड्यंत्र किया गया था उसमें मैं फंस चुका हूं, मैं ट्रैप हो चुका हूं, यहां समझे। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల ఆమోదం సంతోషమన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. విద్యార్థులు తమకిష్టమైన రంగాలలో రాణించాలన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ధర్మ రక్షణ కోసం మొగుళ్లపల్లి చేస్తున్న సేవలు అభినందనీయమన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పలు జిల్లాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామన్న రాచకొండ సిపి సుధీర్ బాబు. మంతని పిఎస్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్. So we bring no updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.